సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారు మరోసారి తన అభిమానితో దురుసుగా ప్రవర్తించడం అంటే ఆయన మీద చేయి చేసుకోవడం చూస్తున్నాం సార్. అంటే ప్రచారానికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి అలా దిగారు. అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటే నచ్చి ఒక పర్సన్‌ని కొట్టడమో ఇలా తోసేయడమో జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి సార్. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ట్విట్టర్‌లో పెట్టేసి ఇలాంటి వారిని ఎన్నుకోవద్దు ప్రజలే బుద్ధి చెప్తారని కూడా పెట్టడం జరిగింది. అండ్ మరి ఎలక్షన్స్ టైంలో బాలకృష్ణ గారు ఈ విధంగా ప్రవర్తించడం అది ఎలక్షన్స్‌ని ఏమైనా ప్రభావితం చేస్తుందా? మీ ఒపీనియన్ సార్? బాలకృష్ణ ఎన్నికల సరళికి సంబంధించి, ప్రచార సరళికి సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి ఇది ఇలా చేస్తే అది అలా అవుతుందా అనేటువంటి ఆందోళనలు ఇలాంటి వాటన్నిటికీ అతీతుడైన. అంటే తన పద్ధతిలో తను ప్రవర్తించుకుంటూ వెళ్తాడు. అది అవతల వాళ్ళకి నచ్చుతుందా, కనెక్ట్ అవుతుందా, లేదు వికటిస్తుందా అనే దాంతో ఆయన ఎప్పుడు ప్రమేయం పెట్టుకోడు. నిజానికి ఆయన సినిమా రంగంలో కూడా చాలా సందర్భాల్లో అంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే పక్క హీరోలు ఎంత తీసుకుంటున్నారు, తన మార్కెట్ ఎంత, తను ఎంత తీసుకోవాలి అనేది కూడా ఒక క్యాలిక్యులేటెడ్గా వెళ్ళడు ఆయన. అవతల వాళ్ళు వచ్చి మేము అంటే ఒక దశలో ఆయనకి అంగరక్షకుడిగా ఒక ఆయన ఉండేవాడు, ఒక పెద్ద మనిషి. ఓకే. కనకమేడల దేవి వరప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఉన్న రోజుల్లో ఆయన చూసుకునేవాడు. ఆయన మరణించిన తర్వాత కొంతకాలం ఆయన తోడల్లుడు చూసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన వైఫే చూసుకుంటున్నారు తప్ప ఈయన స్ట్రైట్గా ఆయన్ని అప్రోచ్ అయ్యి మీతో చేద్దాం అనుకుంటున్నాం, నేను ఇది తెచ్చుకోగలను అంటే ఆయన సరే కానీ అనే పరిస్థితిలోనే ఉంటాడు. అంటే ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది బాలకృష్ణతో. అది ఒక అంటే ఇతర హీరోల కంటే కూడా ఈజీ యాక్సెసిబుల్, ఏది చెప్పినా వింటాడు గౌరవప్రదంగా. అయితే ఇది ఒక రియాక్షన్. అట్లాగే ఏ రియాక్షన్ అయినా ఆయన వైలెంట్గానే ఉంటుంది. ఎంత అవతల వాళ్ళని గౌరవించి అవతల వాళ్ళకి అంటే విలువనిచ్చి ఆయన సెట్స్లో కూడా డైరెక్టర్ కన్విన్స్ అయితే దాంట్లో తను ఇన్వాల్వ్ అవటం అనే ప్రోగ్రాం పెట్టుకోడు. డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు కదా, వాళ్ళకంటే మనం ప్రత్యేకంగా ఆలోచించేది ఏముంటుంది, కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి పూర్తి శాతం న్యాయం చేయడానికి మనం ఏం చేయగలము అనేది ఆలోచిస్తాడు. ఒక సినిమాలో సీన్ ఉంది, ఆయన పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళే సీన్ ఉంది. అసలు ఏ లాజిక్ ప్రకారం ఆ సీన్ చెప్పినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారు అని అడిగారు జనాల తర్వాత. ఓకే. డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు. డైరెక్టర్ మీరు కన్విన్స్డా అని అడిగాను, నేను కన్విన్స్డ్, మీ మీద వర్కౌట్ అవుతుందని మేము నమ్ముతున్నామని ఆయన బలంగా చెప్పాడు. బీగోపాలు చేశాను అంతే. అది వికటించిన మాట వాస్తవం. అయితే ఈ వికటిస్తుంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం, అది డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ, నాకేం సంబంధం లేదు, చెప్పింది చేయటం కోసం నేనున్నాను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇదే క్లారిటీతో ఉంటాడు. అలాగే ఆయన మాట్లాడే తీరు ఏదైనా సరే తనకున్నటువంటి వ్యసనాల గురించి చెప్పుకునేటప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీతోనే ఉంటాడు. అలాగే తను మాట్లాడే మాట వలన ఎటువంటి ప్రమాదం వస్తుంది, ఏ ఏరియాలో ఎవరిని హర్ట్ చేస్తున్నాం అనే స్పృహ కూడా ఉండదు ఆయనకి. అలా మాట్లాడిన సందర్భాలు, కాంట్రవర్సీ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. కాంట్రవర్సీ అయింది, ఈ కాంట్రవర్సీలు ఏవి ఆయన పట్టించుకోవాలి. చాలా క్యాజువల్గా సారీ చెప్తున్నాను అన్నాడు, నాకు చాలా గౌరవం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు తప్ప అది ఆయన ఏదో ఆయన పద్ధతి మార్చేసుకున్నాడని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఒక డిజైన్లో వెళ్తాడు, ఆ డిజైన్ నుంచి డీవియేట్ అయిన సందర్భాలు లేవు. ఆయన మైక్ ముందు మాట్లాడేటప్పుడు కూడా 100 విషయాలు ఒకేసారి చెప్దామని ట్రై చేస్తాడు. అవి మధ్యలో క్లాష్ అవుతాయి, ఆయన చెప్పాలనుకున్న విషయాలే. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడు, ఒక స్కీమ్ ఉండదు, ఒక స్క్రీన్ ప్లే ఉండదు. స్క్రీన్ ప్లే లేకుండా 100 విషయాలు చెప్పాలని లేచి మైక్ ముందుకు వచ్చి నిలబడి తను కన్ఫ్యూజ్ అయ్యి ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, గందరగోళపరుస్తాడు. ఈ గందరగోళంలో కొన్ని అక్కడ పడకూడని పదాలు కూడా పడిపోతాయి ఆయనకి. అంటే ఇంకెవరు వాడు జనరల్గా ఆ పదాలు, అంటే ఆ వొకాబులరీ, ఆ జ్ఞానం ఉంది ఆయనకి. ఓకే, అది ఓకే, దాంతో భేదాభిప్రాయాలు లేవు. ఆయన రోజు పూజలు చేస్తాడు, మంత్రాలు చదువుతాడు, ఈ గోలంతా ఓకే. కానీ పబ్లిక్ ఏరియాలో మాట్లాడేటప్పుడు కొంచెం ఏం మాట్లాడుతున్నాం అనే సంయమనం ఉండాలా, అది లేదు ఆయనకి, అది పట్టించుకోడు. తర్వాత ఆయన ఒక టాక్ షో చేశాడు, ఆ టాక్ షోలో కూడా
దానికి సంబంధించిన ప్రోమోలో ఆయన మాట్లాడిన పద్ధతి కూడా ఇండియాలో టాక్ షోస్లకి, ఇండియాలో ప్రస్తుతం ప్రసారం అవుతున్నటువంటి టాక్ షోస్కి అమ్మ మొగుడు అన్నాడు. ఆల్రెడీ అదే మాట వాడినందుకు కొడాలి నానిని అక్కడ దారుణమైన భాష మాట్లాడుతున్నాడని కోపడ్డారు వీళ్ళే. అవును. మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి ఈయన హైలైట్ చేసి ఎంబోజ్ చేసి ఇక్కడ మాట్లాడటం, ఇలాంటి పనులు అంటే తనకి నచ్చేసినవి ఏదైనా చేసేయచ్చు అనుకుంటాడు. నాకు నచ్చి నేను చేస్తున్నాను, ప్రపంచం కన్విన్స్ అవుతుందా లేదా అనే దాంతో నాకేం సంబంధం అన్నట్టుగా ఉంటుంది ఆయన ధోరణి. చాలా విషయాల్లో అలాగే ఉంటాడు ఆయన. అలాగే ఆయన కేసుకు సంబంధించి కూడా రకరకాల గందరగోళాలు ఉన్నాయి. ఏది బయటకు రాలా. అంటే ఆయన బెల్లంకొండ సురేష్ మీద దాడి జరిపిన కేసు కావచ్చు, తర్వాత ఆయన ఇంట్లో ఒక సెక్యూరిటీ వ్యవహారం చూస్తున్నటువంటి ఒక వ్యక్తి సూసైడ్ అని అంటున్నారు. అది సూసైడే కాదా అనేది తెలియదు, చనిపోయాడు. ఆ కేసుకు సంబంధించి కూడా డీటెయిల్స్ బయట రాలేదు. అదేమిటో అది ఒక నర్మగర్భంగా ఉంచేశారు ఆ కేసుని. దాని మీద రకరకాల కథనాలు ఇప్పటికీ మాట్లాడతారు ఓపెన్ ఏరియాలో. ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శించేవాళ్ళు. ఆయన వీటేటిని పట్టించుకోడు. ఆయన ధోరణిలో ఆయన వ్యవహరిస్తాడు. కాబట్టి అభిమానుల్ని కొట్టడం అనే ప్రోగ్రాం కూడా ఇందులో భాగమే. చివరికి దానికి ఎలాంటి వ్యాఖ్యానాలు చెప్పారంటే అసలు అభిమానులు ఏం ఫీల్ అవ్వట్లేదు, జనాలు ఫీల్ అవుతున్నారు. అభిమానులు ఈయన కొట్టినప్పుడు ఏమనుకుంటారటంటే, దేవుడు లాంటి బాలకృష్ణ గారి చెయ్యి నాకు తగిలింది, నేను పూర్వజన్మలో ఏ సుకృతం చేసుకున్నాను అని ఆనంద పరవశులు అవుతారట వాడు. ఆ మధ్య ఈయన సంభ్రమాశ్చర్యాలు అనే పదం వాడి చాలా కాంట్రవర్సీ అయ్యాడు. అట్లా వాళ్ళు కూడా ఈ చెయ్యి తగలగానే సంభ్రమాశ్చర్యాలకు గురైపోయి నిజంగా పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి పుణ్యంగా భావించి అక్కడి నుంచి ఆ తన్మయావస్థలో వెళ్ళిపోతారట బయటికి అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారే వ్యాఖ్యానం చేశాడు. వ్యాఖ్యానం చేయటమే కాదు, ఆయన ఒక సినిమా తీశాడు ఈయనతో. ఆ సినిమా అంటే యాక్చువల్గా ఆ సినిమాలో ఈయన పేరు తేడా సింగ్. పైసా వసూలు అనేది సినిమా టైటిల్ పెట్టారు, కానీ ఈయన క్యారెక్టర్ పేరు తేడా సింగ్ అని పెడితే ఆ సినిమా ఆడుండేదేమో. ఆ తేడా సింగ్ అని పెట్టినప్పుడు దానికి బ్యానర్లు వేశారు, అడ్వర్టైజ్మెంట్స్ వేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో ఇది కూడా ఈ వ్యాఖ్యానం కూడా జోడించారు. అభిమానులు బాలకృష్ణ చెయ్యి తగిలితే ఆయన కొట్టాడని బయట ప్రపంచం అనుకుంటుంది, కానీ ఆయన చెయ్యి తగిలి మేము పునీతులం అయ్యాం అంటే రామపాదము సోకి రాయి ఆడదైన తీరుగా అహల్యగా మారినటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యానాలు చెప్పిన పెద్ద ప్రముఖులు ఉన్నారు అక్కడ. అలాగే చిరంజీవి లాంటి వాడు బాలకృష్ణ ఇలా మాట్లాడుతున్నాడు కదా, మీరు ఏమంటారంటే లేదు అతనిది చిన్నపిల్లాడి మనస్తత్వం, అది పట్టించుకోకూడదు. అంటే ఆయన 60 ఏళ్ళు వయసు, ఆయన గురించి ఇప్పుడు చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన అన్నది ఏం పట్టించుకోకూడదు అంటే ఇవన్నీ టేక్ ఇట్ గ్రాంటెడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రపంచం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు మీనమేషాలు లెక్క పెట్టవాలనే, తనకు ఏది అనిపిస్తే అలా అది మాట్లాడతాడు, ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఆయన ఇలా చేయకపోతే బాలయ్య కాదేమో అనుకునే ప్రమాదం ఉందని ఆయన అనుకుంటాడు. అనుకుని ప్రపంచం కోసం నేను వీడిని కొట్టానన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అది కల్చర్ కదా. ఆయన గతంలో అంటే ఈ అభిమానుల్ని కొట్టడం ఒకటే కాదు, గతంలో ఒక షూటింగ్లో ఆయన బూట్ లేసు ఊడిపోయింది. అది అనుకోకుండా వీడియో బయటకు వచ్చింది. బూట్ లేసు ఊడిపోయింది. పక్కన డైరెక్టర్ పీవాసు ఉన్నాడు. పీవాసు ఈయనకి చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి, వీళ్ళందరూ కలిసి పెరిగారు. ఆయన పీతాంబరం గారి కొడుకు. పీతాంబరం గారు రామారావు గారి ప్రొడ్యూసరు, మేకప్ మ్యాను. ఆయనతో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ లాంటి సినిమాలు తీశాడు ఆయన ఆ రోజుల్లో. ఎర్లీ డేస్లో బాలకృష్ణతో కూడా ఆయనే సినిమా తీశాడు, సాహసమయ జీవితం అని. ఆ పరిచయంతో ఆయన ముందు ఇతను కొట్టాడు. వాసు వచ్చి వీళ్ళిద్దరిని విడదీసి సారీ చెప్పి ఆయన తీసుకెళ్ళాడు. ఈ సీన్ ఇంకా ప్రపంచానికి గుర్తుండి ఉంటుంది. ఇలా బిహేవ్ చేస్తాడు ఆయన. ఆయనకు ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది, కోపం వచ్చినా అలాగే ఉంటుంది, అదే మోతాదులో ఉంటుంది. ఆయనకి ఎవరి మీదన్నా చిరాకు వేస్తే చాలా విషయాలు లాక్కొచ్చి మాట్లాడేస్తాడు. మా ఎలక్షన్ టైంలో ఆయన మాట్లాడిన పద్ధతి, అలాగే ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు, హీరోలు చర్చలు జరిపినప్పుడు తనని పిలవలేదు అనేది ఆయన పట్టించుకోవాలా. ముందు వెళ్ళి వేరే వాళ్ళు గుచ్చినప్పుడు
ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఆయన బోల్డ్ అండ్ ఓపెన్, ప్రపంచం టేక్ ఇట్ గ్రాంటెడ్, బాలకృష్ణ కాబట్టి చేస్తాడు, ఇంకోళ్ళు చేస్తారా అనే పరిస్థితిలో వీళ్ళు ఎప్పుడైతే ఈ మార్జిన్ ఇవ్వటం మొదలుపెట్టారో ఆ మార్జిన్ని మరికొంత విస్తరింపజేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.